ఈరోజు ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం కింద ప్రతి సంవత్సరం 70 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి 5,841 మందికి ఇవాళ డబ్బు విడుదల చేస్తూ ఉంది మన ప్రభుత్వం. 16,000 మంది టీచర్ పోస్టు ఖాళీలు ఉన్నాయి గడిచిన 8-9 సంవత్సరాలు. వాటన్నిటికీ పరీక్ష పెట్టి ఎంపిక చేసి అందరినీ కూర్చోబెట్టి మీకు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మీకు ఉద్యోగాలు ఇస్తున్నాం, 16,000 మంది మీరు వెళ్ళి ఉద్యోగాలు చేయండి అని చెప్తే అందరు టీచర్లని ఇవాళ ఏ టీచర్లు అయితే బడుల్లో టీచర్లు లేకుండా ఉన్నాయో ఆ బడులకి టీచర్లను వేయడం జరిగింది. మీ బిడ్డలకు మంచి భవిష్యత్తుని మంచి విద్యని అందించే కార్యక్రమం చేయడం జరిగింది. పోయిన వైసీపీ ప్రభుత్వం మనకి ఇచ్చిపోయింది. 2 కార్యక్రమాలు ఇచ్చారు వాళ్ళు. ఏంటంటే మనకి వాళ్ళు పోతూ పోతూ ఈ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మొదటిది 10,50,000 కోట్ల రూపాయల అప్పు మనకు ఇచ్చిపోయారు. దానికి సంవత్సరానికి ఎంత వడ్డీ కట్టాలంటే 1,40,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి బ్యాంకులకి. ఇది వాళ్ళకి మనకి ఇచ్చినటువంటి బహుమానం. 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసి దాదాపుగా 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చి ప్రతి సంవత్సరం ఈ అప్పు నువ్వు కట్టుకో, 1,40,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టుకో అని చెప్పి ఆ పెద్ద మనిషి ఈ ప్రభుత్వానికి అప్పచెప్పిపోయాడు. మరమగ్గాలు ఉంటే అంటే కరెంటు మీద మగ్గాలు కానీ ఉంటే వాళ్ళకి ఉచిత కరెంట్ ఇస్తాము. లేదు నేతన్నలు చేతి మగ్గాల్లో ఉంటే దానికి 200 యూనిట్ల కరెంటు. ఇవాళ దాన్ని నిన్నటి నుంచి బహుశా ఆదేశాలు ఇచ్చారు, ఇవాళ నుంచి మొదలవుతుంది. చేనేత కార్మికులు, చేనేత వస్త్రాలు నేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కరెంటు మగ్గాల మీద కానీ మీరు మగ్గాలు పెట్టి నేస్తూ ఉంటే అధికారులు 500 యూనిట్ల వరకు మీకు ఉచిత కరెంటు మీ దగ్గర డబ్బు వసూలు చేయరు. చేతి మగ్గాలు ఉన్నటువంటి రైతాంగం చేనేత కార్మికులకు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఈ నెల 1వ తారీఖు నుంచి ఇవ్వడం జరుగుతుంది. పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆయన ఒక రాజధానిలో పనిచేయలేం, 3 రాజధానులు అయితే బాగుంటుందని 3 ముక్కలు ఆటాడాడు మనతో. కర్నూలు అన్నాడు, అమరావతి అన్నాడు, విశాఖపట్నం అన్నాడు. అక్కడైనా ఏమన్నా చేశాడా అంటే మహానుభావుడు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నం సముద్ర తీరాన ఆయన ఉండడానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు ప్రభుత్వం డబ్బుతో. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి సహకరించి రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి పనికి తోడుగా ఉండి అమరావతిని రాజధానిగా చేయడానికి మొన్న అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేస్తే ఇవాళ రేపు కేంద్రంలో పార్లమెంట్లో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే ఆ బిల్లు పాస్ కాబోతుంది. మనం కూడా మా రాష్ట్రానికి రాజధాని ఏది అంటే అమరావతి అని గుండెల మీద చేయి వేసుకొని మనం చెప్పొచ్చు, మన బిడ్డలు చెప్పొచ్చు, బయట దేశాల్లో కూడా మన వాళ్ళు ఎవరున్నా అమరావతి మా రాజధాని అని చెప్తారు.